ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పంచాయతీ కార్యాలయం నుంచి గ్రామ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రతిజ్ఞ జరిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య, ఎంపీడీఓ ఎ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వచ్ఛంద కార్యక్రమానికి హాజరైన ఈమని ప్రజలకి, సచివాలయం సిబ్బందికి, హెల్త్ సిబ్బందికి, అంగన్వాడీ సిబ్బందికి నమస్కారం. స్టేజిని అలంకరించిన ఎంపీడీఓ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి, వైస్ ఎంపీపీ గారికి, సెక్రటరీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం వరకు ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలని, స్కూల్స్ని అలాగే శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకుండా సచివాలయ సిబ్బంది 2 డస్ట్బిన్లు ఇచ్చారు. ఒక దాంట్లో తడి చెత్త, ఒక దాంట్లో పొడి చెత్త వేసి శుభ్రంగా ఉంచుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు వాడకుండా జూట్ బ్యాగ్స్ని వాడుదాం. మనమందరం మొక్కల్ని నాటి కాలుష్యాన్ని తగ్గిద్దాం. ఆటోలు, బస్సులు వాడుకుందాం. మనమందరం ఆరోగ్యమైన జీవితం. ఈ అవకాశం కల్పించినందుకు ఈమని గ్రామ ప్రజల తరపున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు స్వచ్ఛ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం మన పర్యావరణం రక్షించుకోవడం. మన పూర్వీకులు మన జీవన విధానం దృష్టిలో పెట్టుకొని అందరూ మొక్కలు నాటారు కాబట్టి మనం ఇప్పుడు ప్రశాంతంగా గాలి పీల్చుకొని ఆరోగ్యంగా ఉన్నాం. అదే మన భావితరాలను కూడా మనం ఉద్దేశించి మనం మొక్కలు నాటాలి కదా. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా చేస్తారంటే, మీ పిల్లలు పుట్టినరోజులు ఉంటాయి అనుకోండి, కనీసం ఒక 2 మొక్కలన్నా నాటించండి. వాళ్ళ భావితరాలకి ఉపయోగపడుతుంది. మీతో పాటు మేము కూడా అదే చేయాలి. అందరం కలిసి పెద్దలు ఎంపీపీ షేక్ జబీన్ గారికి, ఎండీఓ శ్రీనివాసరావు గారికి, అలాగే డిప్యూటీ ఎండీఓ నెహ్రూ గారికి, ప్లస్ మన ఈమని పంచాయతీ సెక్రటరీ రామ్ కుమార్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, డ్వాక్రా మహిళలు అందరికీ, గ్రూప్ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకి జనవరి నుంచి అక్టోబర్ వరకు ప్రతి నెల 3వ శనివారము స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కింద ప్రతి నెల ఒక థీమ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆ థీమ్ ప్రకారం ఈరోజు మనకి పరిశుభ్రమైన గాలి, అలానే మంచి జీవన విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ థీమ్ అనేది మనం ఈరోజు మన మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం అనేది మన ప్రజాప్రతినిధులు, కుటుంబ నాయకుల ద్వారా, అలానే సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది ద్వారా ఈ యొక్క కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి స్వచ్ఛమైన గాలిని మనం ఇవ్వాలంటే మనం ముఖ్యంగా గాలిలో ఎటువంటి కాలుష్యం అనేది లేకుండా గాలిలో కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకి మంచి జీవన విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది చేయాలంటే మనం ఏం చేయాలి? ముఖ్యంగా మొక్కలు నాటాలి. అలాగే ప్రజా రవాణా ద్వారా మన కార్లు, బైకులు ఉపయోగించకుండా మన ప్రభుత్వం ఇచ్చే బస్సుల ద్వారా తగ్గిద్దలేదా, అందుకే ప్రజా రవాణాని ప్రోత్సహించాలి. అలానే మన యొక్క గ్రామాల్లో కానీ, పబ్లిక్ ఇన్స్టిట్యూట్లో కానీ, ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ మొక్కలు నాటాలి. అలానే పొలాల్లో కూడా మొక్కలు నాటచ్చు గట్లు అని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు దుగ్గిరాల కొత్తలాకుల వద్ద శనివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎ శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ జవహర్లాల్ నెహ్రూ, పంచాయతీ కార్యదర్శి కె వివేకానంద, దోస్త్ అధ్యక్షులు మిక్కిలినేని గాంధీ, మాజీ ఎంపీపీ వెనిగళ్ల శ్రీకృష్ణ ప్రసాద్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కొత్త గిరిధర్, ఎన్ఎస్ఎస్ అధికారి బి రాంబాబు, బాణవత్ శంకరనాయక్, సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిధర్ శ్రీనివాసరావు మాట్లాడారు. ఒక్కొక్క వీక్ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కాన్సెప్ట్తో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ పర్టికులర్ ఈ వీక్ ఏంటంటే స్వచ్ఛమైనటువంటి గాలి.
మీరు కొద్దిగా అవగాహన ఉన్నట్లయితే, మనం పల్లెటూళ్ళలో ఉన్నాం కాబట్టి మన దాకా ఇంకా ఆ ప్రమాదం రాలేదు. ఢిల్లీ, బాంబే ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీలన్నింటిలో కూడా ఆక్సిజన్ లేదు. కొన్ని రోజులైతే ఆ వాతావరణ కాలుష్యం మూలన స్కూల్స్, ఆఫీసెస్కి సెలవు ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అంత సమస్య తీవ్రంగా పెరుగుతూ ఉందన్నమాట. పచ్చని చెట్ల మధ్య మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉంటే మనకి కూడా ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు కలుగుతాయి. కాబట్టి దీన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. మీ అందరికీ డౌట్ రావచ్చు అన్నమాట, ఏమని ఈ పడిపోయినటువంటి కొమ్మల్ని, ఎండిపోయినటువంటి వాటిని తగలబెట్టేస్తే అయిపోతుంది కదా, ఎందుకు మా చేత మోపిస్తున్నారు అనే అనుమానం రావచ్చు. కానీ అక్కడ కూడా ఒక పాయింట్ ఉందన్నమాట. వాటిని తగలబెడితే అది కూడా వాయు కాలుష్యం. అందుకనే వాటిని తగలబెట్టద్దు అనేది పర్టికులర్గా దీంట్లో మెన్షన్ చేశారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏంటంటే దీని మీద అవగాహన పెంచుకోవడం, మీరు మీ పరిసరాల్లో, మీకు ఉండేటువంటి ఇంటి పరిసరాల్లో మిగిలిన వారికి కూడా అవగాహన కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, సో మనం సాసా అనేటువంటి ప్రోగ్రాం జరుపుకుంటా ఉన్నాం. ఇది మన ఎండిఓ గారు, విలేజ్ ప్రెసిడెంట్ గారు మన బాయ్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ప్రతి వారం జరుగుతుంది. ఈ పార్క్ని టేకప్ చేయడం కూడా ఇది ఒక గుడ్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఇప్పుడు ఇట్లా ఉంది, దీన్ని ఒక 4-5 months తర్వాత చూడండి మీరు ఎంత చక్కగా ఉంటుందో మీరు డెఫినెట్గా గమనిస్తారు. థ్యాంక్ యూ. మన మండల స్థాయిలో అలాగే గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి మెయిన్గా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మనకి స్వచ్ఛమైన గాలి ఉండాలి, ప్రతి ఒక్కరికి మనం ఆరోగ్యకరమైన జీవనం కల్పించాలి. అంటే మనం ఏం చేయాలి, మనం గాలి కాలుష్యాన్ని తగ్గించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని మనం పెంపొందించాలి. అది మెయిన్ థీమ్. అందుకని ఈ వారం మనం ఈ యొక్క కార్యక్రమం సంబంధించి మన యొక్క మండలం అన్ని గ్రామాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇంకా స్వచ్ఛమైన అంటే క్లీన్గా ఉండాలంటే మనం మొక్కలు కూడా నాటాలి. అలానే కారు ఫ్రీ, బైక్ ఫ్రీ కూడా చేయాలి. అలాగే మన యొక్క ఫ్యాక్టరీలో అట్లా ఎటువంటి కాలుష్యాన్ని తగ్గించాలి. అలాగే మనం ఇంకా అనేక కార్యక్రమాలంటే గాలి, చెట్లు పెంచడం వల్ల, మొక్కలు కూడా మనం పెంచడం వల్ల గాలి కూడా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి అది కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి మనం కూడా ప్రతి వారానికి ఒకసారి స్కూల్స్లో కానీ, కాలేజీల్లో కానీ, ఇళ్లలో కానీ మొక్కలు పెంచి మనం ఈ యొక్క వాతావరణాన్ని మనకి పచ్చదనమైన వాతావరణం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై జరిగిన దాడి అత్యంత హేయమైన చర్య అని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ అన్నారు. శనివారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహబూబ్ సుభానీ, మునిపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ మాట్లాడారు. సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు ప్రధాన న్యాయమూర్తిపై చెప్పుతో దాడి చేసిన గుండగుడిని కఠినంగా శిక్షించగలదా? భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడి అత్యంత హేయమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భారత అత్యున్నత న్యాయస్థానంలో ఉండే ప్రధాన న్యాయమూర్తిపైనే దాడి జరిగితే సాధారణ ప్రజలకు ఏమి రక్షణ ఉంటుంది? ఈ దాడితో యావత్తు భారతం ఆందోళనకు గురైంది. ఇది భారత రాజ్యాంగంపై దాడి. రాజ్యాంగ పరిరక్షకులైన సుప్రీం సీజేనే ఇలా అవమానించడం భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అగౌరవపరచడమే. ఇటువంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి. దాడికి పాల్పడిన వ్యక్తిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వ్యక్తిగత ఆలోచన విధానాలతో స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ పైన, న్యాయమూర్తుల పైన దాడులు చేయడం సిగ్గుచేటు. ప్రజాతంత్రవాదులు, అభ్యుదయవాదులు, ప్రజా సంఘాల వారు ఈ దాడిని ముక్త కంఠంతో ఖండించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. దుగ్గిరాల మండల పరిషత్ కార్యాలయం నందు శనివారం వెలుగు ప్రాజెక్టు మండల సమైక్య సమావేశం నిర్వహించారు.
సమావేశానికి డిఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ టివి విజయలక్ష్మి హాజరయ్యారు. ముఖ్యంగా బ్యాంక్ లింకేజీ రుణాలు, శ్రీనిధి, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉన్నతి తదితర విషయాలపై పనులను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ కిరణ్ కుమార్, డిపిఎం అశోక్ కుమార్, ఐబీ డిపిఎం శివప్రసాద్ రెడ్డి, శ్రీనిధి ఏజీఎం హర్షవర్ధన్, మండల ఏపీఎం సురేష్ కుమార్, ఉద్యోగ కల్పన జేడీ ఎం రాంబాబు, మండల సమైక్య అధ్యక్షురాలు ఎర్లగడ్డ శ్రీలక్ష్మి, బ్యాంక్ మేనేజర్లు, డ్వాక్రా సీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడారు. ఏదైతే వాళ్ళ లెక్కల్ని 2.0 బుక్ కీపింగ్ చేస్తూ కూడా ఆ లెక్కలన్నీ కూడా మన డబ్బులు మన లెక్కల ఒక యాప్లో ప్రతి ఒక్క ఎస్హెచ్జి మహిళకి తను ఎంత పొదుపు చేసుకుంది, అలాగే గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే పథకాల నుంచి లోన్లు, అలాగే బ్యాంకు నుంచి లింకేజెస్, ఉన్నతి, శ్రీనిధి నుంచి ఎంతెంత లోన్లు తీసుకున్నారు, అలాగే ఎంత తిరిగి కట్టారు, ఇంకా ఎంత కట్టవలసి ఉందనేది ప్రతిసారి ఎప్పుడు కావాలంటే అప్పుడు తన లెక్కలు యాప్లో మొబైల్ ఫోన్లో చూసుకునే విధంగా తయారు చేయడం జరిగింది. దాని గురించి అంతా కూడా మన విఓఎస్కి అలాగే మన బాడీ మెంబర్స్ ఎవరైతే ఐబీ మెంబర్స్ ఉన్నారో మండల సమాఖ్య ఓబీ మెంబర్స్ వాళ్ళందరితో కూడా మనం విశదీకరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సంస్థాగత నిర్మాణం బాగుంటేనే ఫ్యూచర్ యొక్క ఎస్హెచ్జి యొక్క తర్వాత పనితీరు బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి గ్రూపు ఎస్హెచ్జి మీటింగ్ జరగాలి, అలాగే గ్రామ సమాఖ్య మీటింగ్లు జరగాలి, మండల సమాఖ్య మీటింగ్లు రెగ్యులర్గా జరగాలి. ఆ జరిగే దిశలో ప్రతి ఒక్కరు కూడా జియో ట్యాగింగ్ ఫొటోస్ ఎక్కడైతే మనం మీటింగ్ కండక్ట్ చేస్తున్నామో జియో ట్యాగింగ్ ముందుగా తీసి అక్కడే మనం మీటింగ్ కండక్ట్ చేసుకునే విధంగా, అలాగే ప్రతి ఎస్హెచ్జి ఉమెన్ కూడా ఆ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా ఫేస్ రికగ్నైజింగ్ యాప్ లో వాళ్ళందరినీ కూడా నమోదు చేసి తద్వారా మనం మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా పారదర్శకమైన ఒక సంస్థాగత నిర్మాణం మనకి జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనం రాబోయే కాలంలో ఎస్హెచ్జిలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ఇది ఒక పూర్తి స్థాయి కట్టడి చేసే విధంగా ఈ యాప్ని నిర్మించడం జరిగింది. అలాగే తర్వాత మనకి బ్యాంకుకి సంబంధించి ఎస్హెచ్జి ఉద్యమం అంటేనే పొదుపులతో మొదలయ్యి బ్యాంకు నుంచి లింకేజ్ తీసుకోవడం, అలాగే బ్యాంకుకి అలాగే ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్స్ ని 100% రికవరీ చేయడం అనేది మన ఎస్హెచ్జి ఉద్యమంలో మొట్టమొదటి ప్రాధాన్యత అంశం. ఆ దిశగా మనకి 99.9% రికవరీ ఉంది. ఆ రికవరీని ఎటువంటి పరిస్థితుల్లోనూ తగ్గకుండా అదే కొనసాగించే విధంగా తగు చర్యలు తీసుకుని ఒక దిశగా కూడా ఈరోజు మనం చర్చించడం జరిగింది. అలాగే మూడో అంశంగా మనం ఇప్పటి వరకు 25 సంవత్సరాల ఎస్హెచ్జి ఉద్యమాల్లో కొంత స్థాయిలో మాత్రమే మనం జీవనోపాధుల పైన మన దృష్టి కేటాయించాము. ఇప్పుడు అలా కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన స్థానిక శాసనసభ్యులు మరియు విద్యాశాఖ మంత్రి, విద్యా సాంకేతిక శాఖ మంత్రి వర్యులు శ్రీయులు నారా లోకేష్ గారి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మహిళ వ్యాపారవేత్తగా ఎదిగే దిశగా అది ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది. అలాగే మహిళలకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటికి సంబంధించి అగ్రికల్చర్ బేస్డ్ ఏదైనా ఎంటర్ప్రెన్యూర్షిప్స్ చేసుకోవచ్చా, అలాగే వ్యాపార దిశగా ఏదైనా వాళ్ళు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి, అలాగే వారు అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ ఏదైతే ఉందో ప్రకృతి వ్యవసాయం, అలాగే కోళ్ల పెంపకము, గేదెల పెంపకము, నెక్స్ట్ మనకి కోళ్లు, గేదెలు, తర్వాత నెక్స్ట్ మేకలు, గొర్రెలు, ఇలాంటివన్నీ కాకుండా ఇంకా ఇన్నోవేటివ్గా ఏం చేయగలము అనేది మనం వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఆదేశించిన విధంగా ప్రతి కుటుంబంలోంచి ఒక వ్యాపారవేత్త రావాలి, ఆ వ్యాపారవేత్త మహిళ అయి ఉండాలనే నినాదంతో మనం ఈ ప్రోగ్రామ్ని ముందుగా జిల్లాలో మొదలుపెట్టి ఫస్ట్ దుగ్గిరాల మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ దిశగా ప్రణాళికలు నిర్మించి రాబోయే టైంలో మనం ప్రతి ఎస్హెచ్జి మహిళల్ని వ్యాపారవేత్తలుగా మారుస్తామని, ఆ దిశగా వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో అది కూడా మనం 100% ఇస్తామని ముఖ్యంగా వీళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది.
కార్యక్రమాలు జరుగుతాయి. నిర్మాణానికి అనుకూలంగా ఉండే అనుబంధ రంగాలను కూడా ఇక్కడ మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం. ముఖ్యంగా కార్పెంటరీ కానీ, అలాగే మ్యాషనరీ ట్రైనింగ్స్, అలాగే మిగిలిన ఇవన్నీ కూడా చేయాలనుకుంటున్నాము. అలాగే రాబోయే కాలంలో ఇక్కడ చాలా చాలా వెహికల్స్ తిరుగుతాయి. దాంట్లో వాళ్ళకి ముఖ్యంగా మన మహిళలు ఎవరైతే చదువుకుని 10th క్లాస్ అట్లా చదువుకున్న మహిళలు వాళ్ళకి డ్రైవింగ్ విషయంలో కూడా మనం ఆర్టీఓ గారితో మాట్లాడి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి, అలాగే లైసెన్స్ కూడా ఇప్పించి రాబోయే కాలంలో మంచి డ్రైవర్స్గా, ఆటో డ్రైవర్స్ కానీ, క్యాబ్ డ్రైవర్స్గా కానీ ఇక్కడ మనం చేపడుతున్నాము. అలాగే ఇంకా వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పటి వరకు సాంప్రదాయ వృత్తులే కాకుండా కొన్ని ఇన్నోవేటివ్గా చేసే వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం చేపడతాము. ముఖ్యంగా మనం ఫ్లోర్ మిల్స్, అలాగే కారం, పచ్చళ్ళు ఇవి ఆల్రెడీ చేస్తున్నారు. డ్వాక్రా ఉత్పత్తుల్లో ముఖ్యంగా కారం, పచ్చళ్ళు మన రాష్ట్రానికే కాకుండా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి కూడా ఎగుమతి అయ్యే పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ దిశగా మనం గాడికొండలో మనం క్లస్టర్ ఒకటి డెవలప్ చేసుకుని 22 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి ఒక్క ఎస్హెచ్జి ఉమెన్ని కూడా ఇట్లాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేసే విధంగా మనం తగు చర్యలు తీసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా మహిళలు గతంలో చేసిన విధంగా కాకుండా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం ఎంబ్రాయిడరీ, అలాగే ఇంకొక జూట్ బ్యాగ్స్ మేకింగ్ ఆల్రెడీ ఇక్కడ ఈ మండలంలో మనం తయారు చేసాము. కొంతమంది ఆల్రెడీ ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ అనే ప్రోగ్రామ్ని కూడా మనం ఈ మండలంలో ఇన్నోవేటివ్గా తీసుకుని ఫస్ట్లో ఇక్కడ మనం స్టార్ట్ చేయబోతున్నాము. ముఖ్యంగా వ్యవసాయం అనేది దండగాలోకి వెళ్తుందని చాలా మంది వ్యవసాయాన్ని మానేసి వేరే బయట ఏదో ఒక 10,000 చిన్న ఉద్యోగానికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అలా కాకుండా వ్యవసాయం ఒక లాభసాటిగా మారాలంటే వ్యవసాయానికి సంబంధించి మళ్ళీ వాళ్ళకి ఒక అనుబంధ సంస్థల నుంచి కూడా ఒక ఆదాయం వచ్చేలాగా, ఒక ఎకరం పొలం ఉంటే ఆ ఎకరం పొలంలోనే గట్ల మీద ఒక కూరగాయలు వేసుకునేది, అలాగే లోపల ఒక ఏదైనా ఒక క్రాప్ వేసుకున్నట్లయితే ఇంటర్నల్ గా మళ్ళీ ఇంకొక క్రాప్ వేసుకునేది, కాయగూరలు, ఆకుకూరలు అలా వేసుకోవడం. అలాగే ఆ ఎకరంలోనే ఒక పక్కన ఒక నీటి కుంట చేసుకుని అక్కడ చేపలు పెట్టుకోవడం. ఇట్లా మల్టిపుల్ ఆదాయం, ఒక ఎకరం పొలంని వాళ్ళు ఒక ఏటీఎం లాగా ఒక రైతు వాడుకునే విధంగా ప్రతిరోజు ఆదాయం వచ్చే విధంగా కూడా మనం ఈ చర్యలన్నీ తీసుకోవడానికి తగిన ప్రణాళికలు తీసుకుంటున్నాము. అలాగే వాటి గురించి మనం ప్రస్తుతానికి ఇక్కడ డిస్కస్ చేసి రాబోయే కాలంలో ఈ మార్చి ఎండింగ్ నాటికి మన జిల్లాలో అలాగే ఈ మండలంలో 500 మంది